న్యూస్ కు స్వాగతం. ప్రకృతి వ్యవసాయ విధానం అవలంబించడం ద్వారా సాగు వ్యవసాయం తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ పేర్కొన్నారు. ఉత్పత్తిలో పెరుగుదల విలువ జోడింపు మరియు వినూత్న విధానాలు అవలంబించడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుల ఆదాయం తద్వారా జిల్లా ఆదాయం పెంపుదలకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ సూచించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించేందుకు గాను అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి కార్యశాల అవనిగడ్డలో రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సాంప్రదాయ సాగు ద్వారా పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని రైతులు కోరారు. ఆక్వా రంగం, పశు సంపద అభివృద్ధికి రైతులు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళికలు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సంకల్పించిందని, రాబోయే 5 ఏళ్లలో జిల్లాలో వచ్చే వివిధ రంగాల నుండి వచ్చే దిగుబడులు ఆదాయం 15% పెంచాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతిదేవి, సిపిఓ జి గణేష్ కృష్ణ, డ్వామా పీడీజీవి సూర్యనారాయణ, జీరో బెస్ట్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా అధికారి పార్థసారథి, మార్క్ఫెడ్ డిఎం మురళీకృష్ణ, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా నేను ఆల్రెడీ ఎంపీడీ వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ దాంట్లో నాకు ఇప్పుడు అవసరం ఉండేది ఏమంటే, మీరు ఇంతమంది ఉన్నారు, బేసికలీ మనము మన ఈ నమ్మనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గంలో మనము దిగుబడి పెంచడానికి ఏం చేయొచ్చు, రేట్ పెంచడానికి ఏం చేయొచ్చు, లేదా కొత్తగా ఏదైనా పంటలు ఇంట్రడ్యూస్ చేయొచ్చా, లేదా కొత్తగా ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఏమవుతుంటుంది, ఎవరో ఒక రైతు కొంచెం చదువుకుని వచ్చినవాడు, ఇంకొకరు కొంచెం వేరే రకంగా చేస్తూ వాడికి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. అలాగా మేము అందరికీ చేయించగలమా, ఈ అన్ని దృష్టిలో ఒక ప్రణాళిక సిద్ధం చేసి పంపించమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక సింపుల్ ఫార్మాట్ ఇచ్చాము, చాలా సింపుల్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ ని ఫిలప్ చేసి నేను ఒక 4 years ఇక్కడ స్టార్ట్ అయింది అగ్రికల్చర్. బిఫోర్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఓవరాల్గా ఈ ఏరియా చూస్తే ప్యాకేజ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ మెరైన్ అక్వాకల్చర్. ఇప్పుడు మ్యాక్సిమం ప్యాకేజ్ వాటర్ బేస్ చేసుకో, వనామీ చేసుకోవచ్చు, టైగర్ చేసుకోవచ్చు, ఆర్ ఫిన్ ఫిష్ చేసుకోవచ్చు. మంచి వెరీ ప్యూర్ వాటర్. ట్రయాంగులర్ షేప్లో ఉండడం వల్ల ఏంటంటే వాటర్ చాలా ప్యూర్గా ఉంది. దాన్ని కొంచెం టెక్నికల్గా రిజర్వాయర్లో తోడుకొని కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి పాండ్స్లో పెట్టుకుంటే కనుక దే కెన్ బి వెరీ సక్సెస్ఫుల్. ద మోస్ట్ మీరు చెప్పిన 15% యూ కెన్ స్టేటరైజ్ ఇన్ ఓవర్ 30% ఇంక్రిమెంట్ ఇన్ అక్వాకల్చర్ బై సింప్లీ ప్రొవైడింగ్ ది పవర్. అంటే పవర్ అంటే హెవీ పవర్, వాళ్ళకి నామినల్ పవర్ PFESI జమ చేయని కాంట్రాక్టర్ తీరు నిరసిస్తూ జీజీహెచ్ మెడికల్ కాలేజీ శానిటేషన్ సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మికుల PFESI చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ తీరును నిరసిస్తూ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ శానిటేషన్ సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న 106 మంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 19 మంది శానిటేషన్ కార్మికులకు సంబంధించిన PFESI ఖాతాలకు నగదు జమ చేయకపోవడం బహిర్గతమవడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా సంబంధిత శానిటేషన్ కాంట్రాక్టర్ అయిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కార్మికుల జీతాల నుండి మినహాయించిన సుమారు 1.5 కోటి పైగా కార్మికుల PFESI ఖాతాలో జమ చేయకుండా వదిలేసింది. అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ విచారణలో కార్మికుల ఖాతాలో అసలు PFESIలు ఏమాత్రం జమ కాలేదని అన్న వాస్తవం బయటపడింది. దాంతో ఆ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కుంపటి జయకర్ బాబు ఈ నెల 21న మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారికి సమ్మె నోటీస్ ఇచ్చారు. దాంతో సూపరింటెండెంట్ సంబంధిత శానిటేషన్ కాంట్రాక్టర్ ను ప్రత్యక్ష విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ విచారణకు రాకుండా ఏజెన్సీ తరపున కృష్ణప్రసాద్ అనే ప్రతినిధిని విచారణకు పంపారు. అధికారులు అడిగిన వివరాలను తెలియజేయడంలో అతడు పూర్తిగా విఫలమవడంతో కాంట్రాక్టర్ సోమవారం జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరై కార్మికులకు సంబంధించిన PFESI వివరాలు రికార్డు తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో, మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో శానిటేషన్ సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. అయితే 3 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే శానిటేషన్ కాంట్రాక్టరు ఈ యొక్క కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఈ 36 నెలలు గడిచిపోయి ఇంక 2 నెలలు ఎక్స్టెన్షన్ గడిచారు. 38 నెలలు దాటి 39 నెలలు జరుగుతుంది అతని కాంట్రాక్ట్ పీరియడ్. కానీ ఇంతవరకు వర్కర్లకు ఎవరికి కూడా ప్రావిడెంట్ ఫండ్ కానీ ESI అనేది వాళ్ళ యొక్క అమౌంట్లలో జమ చేయలేదు. ఒక్కొక్కరి దగ్గర నుంచి నెలకి 16,000 జీతం అయితే 4,000 PF కట్ చేస్తానని చెప్పేసి
వీళ్ళ కార్మికుల జీతాలోంచి 4,000 మినహాయించుకుని ఆ 4,000 రూపాయలని పిఎఫ్ అకౌంట్లో జమ అయ్యకుండా ఆయన జేబులు వేసుకుని ఆయన వాడేసుకున్నారు. మొత్తం లెక్క వేస్తే 1.5 కోటి పైనగా మా వర్కర్లకి అతను చెల్లించాల్సి ఉంది. అది చెల్లించమని అడుగుతుంటే ఎన్నిసార్లు అడిగిన సరే అతను స్పందించడం లేదు. అందుకని మేము ఏం చేసామంటే మాది అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ అనే ట్రేడ్ యూనియన్, నేషనల్ గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్. మా ట్రేడ్ యూనియన్ తరఫున మేము సమ్మె నోటీస్ ఇచ్చాం సూపరింటెండెంట్ గారికి. అది సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి మేము సమ్మెకి వెళ్తున్నాం. మా సమస్యలు పరిష్కరించకపోతే, ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ సమస్య, ఈఎస్ఐ సమస్యను పరిష్కరించకపోతే మేము స్ట్రైక్ వెళ్తామని చెప్తే ఈరోజు ప్రత్యక్ష ఎంక్వైరీ అని చెప్పేసి సూపరింటెండెంట్ గారు కాల్ఫర్ చేస్తే ఈరోజు మా కార్మికులు మేమందరం హాజరైతే ది సోకాల్డ్ పర్సన్ కాంట్రాక్టర్, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ హరిప్రసాద్ అనే ఆయన ఎంక్వైరీకి రాకపోగా ఇంకెవరిని పంపించారు వాళ్ళు పిఆర్ఓని. అది కూడా వితౌట్ ఎనీ అథెంటికేషన్, ఎటువంటి అధికృత పర్మిషన్ లేకుండా ఎవరినో పంపించాడు. ఆయన ఇక్కడ ఎటువంటి వివరాలు అధికారులకు తెలియజేయలేకపోయాడు. ఎంక్వైరీ అధికారులు అడిగే ఏ ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానాలు లేవు. రికార్డు అంతా కూడా ఫేక్ రికార్డు తెచ్చాడు. ఇక్కడ ఆర్ఎంఓ గారు, సూపరింటెండెంట్ గారు, ఏడీ గారు, ఏఓ గారు ఇంతమంది విచారించినా సరే అతని నుంచి ఎటువంటి సమాచారం అనేది రాబట్టలేకపోయారు. అందుకని అధికారులు కూడా సీరియస్ అయ్యి మరొక ఫైనల్ వార్నింగ్ ఇచ్చి రేపు సోమవారం మళ్ళీ విచారణకి హాజరవ్వాల్సిందిగా ది కన్సర్న్ ఎండి ఆఫ్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అతను రమ్మని ఆదేశించి మినిట్స్ రికార్డ్ చేయడం జరిగింది. సోమవారం సూపరింటెండెంట్ గారు ఇచ్చిన అడిగిన గడువు మీదట మేము కూడా అంగీకరించాం. సరే అతను రాలేదు కదా అని. సోమవారం కూడా రాకపోతే బుధవారం నుంచి మాది ప్రత్యక్ష సమ్మెలోకి మేము దిగుతున్నాం. ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ కార్మికులు కష్టపడే వీళ్ళు ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిన విషయం. ఒక్కరోజు వీళ్ళు పని మానేస్తే ఎలా జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇంకా ఈ మీడియాలో గమనిస్తున్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కార్మికుల సమస్యలని పట్టించుకుని కార్మికుల సమస్యలపై దృష్టి సారించాల్సిందిగా ఈ సందర్భంగా మా యూనియన్ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 106 మంది కార్మికులు ఉన్నారండి. మెడికల్ కాలేజీలో 19 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కింద పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ క్యాండిడేట్. మేము గత 21 సంవత్సరం నుంచి చేస్తున్నామండి ఇక్కడ శానిటేషన్ వర్క్. అయితే ఈ మధ్యకాలం మా కాంట్రాక్టర్ గారు 2021 జూన్ నెల నుంచి తీసుకున్నారు, ఎండి హరిప్రసాద్ గారు. అయితే మాకు 16,000 శాలరీ అండి. 16,000 శాలరీకి పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ పోను మీకు 11,858 రూపాయలు వేస్తున్నామని చెప్పేసి మాకు నెల శాలరీ వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే 4 నెలలు 2-3 నెలలు అలా ఆపి మళ్ళీ వేసేస్తున్నారు. అయితే మా మనిషికి వచ్చి 4,142 రూపాయలు మాకు కౌంట్ కావాలి సార్ అని చెప్పి మేము సార్ని చాలాసార్లు అడగడం జరిగింది. గత సూపరింటెండెంట్ గారు మాకు జయకుమార్ సార్ ఉండగా దగ్గర నుంచి కూడా మేము ఎప్పటికప్పుడు పిఎఫ్లు, ఈఎస్ఐలు కడతలేదు సార్, మాకు చూపించండి సార్ అని చెప్పేసి మేము భూపతప్పారావు గారు మేము కలిసి తీసుకొచ్చి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఇస్తాము, మాకు కొన్ని బిల్లులు రాలేదు, రాగానే మీకు క్లియర్ చేస్తాము అని చెప్పుకుంటూనే వచ్చారు. ఆయన చెప్పినట్టుగా వేస్తారేమోనని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాము. ఏంటి సార్ ఇంకా వేయలేదంటే, నాకు 17 కోట్లు రావాలి, 18 కోట్లు రావాలి, నన్ను రాగానే నేను వేసేస్తానని చెప్పడం అలాగే 3 సంవత్సరాలు దిగిచ్చారండి. ఈ రోజుకి కూడా మేము ఆన్లైన్లో చూస్తే కనుక 2021 జూన్ దగ్గర నుంచి చూస్తుంటే కనుక మాకు రూపాయి కూడా కనపడలేదు. అందులో 2021లో 2 నెలలు 1,700 1,200 అలాగా 2-3 కనిపించింది తప్పితే ఇక మళ్ళీ అమౌంట్ అనేది ఎవరికి కనపడలేదు. మళ్ళీనేమో 2023 నుంచి జీజీహెచ్ అయిన దగ్గర నుంచి ఏంటని చెప్పి 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పిఎఫ్ కనబడతలేదు ఏంటని చెప్పేసి మళ్ళీ మేము అడగడం జరిగింది. అడిగితే అసలు ఏమీ లేదు అని చెప్పేసి జీజీహెచ్ తీసుకున్న దగ్గర నుంచే మేము చూస్తున్నామండి అని అన్నారు. కానీ మేము ఇస్తున్నారు కాబట్టి మేము బిల్స్ ఇస్తున్నామని చెప్పి మా సూపరింటెండెంట్ సార్ చెప్పడం జరిగింది. అయినా కూడా ఏంటి సార్ అని అంటే మళ్ళీ చూపిస్తారు, మేము సంతకం పెడుతున్నామమ్మా అన్నారు. కానీ మేము నెట్ ఓపెన్ చేసి చూస్తే కనుక అందులో మాకు రూపాయి కూడా కనబడతలేదు. మనిషికి వచ్చి 1,35,40 వరకు రావాలండి. మనిషికి వచ్చి 3 సంవత్సరాల నుంచి సారు జీతం కాదండి, పిఎఫ్, ఈఎస్ఐ జీతం ఉంది. 106 మందికి అండి. 106 మంది ఇక్కడ
19 మంది అక్కడ. జీజీహెచ్లోనేమో 19 మంది ఉన్నారండి. మా కార్యాచరణ నెల నెల పిఎఫ్ కట్టాల్సింది కట్టలేదండి. ఇందులో మా వర్కర్లోనండి 4 చనిపోయారండి. 4 చనిపోయిన వారికి కూడా పిఎఫ్లు ఇంతమటికి జమ అవ్వలేదండి. మరి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా పిఎఫ్లు అందజేయాలి కదండి. అవి ఏంటి సార్ అని అడిగితే నేను ఇస్తానని తలకాయ ఊపేసి వెళ్ళిపోతున్నారు. కానీ దానికి ఎండి గారు హరిప్రసాద్ గారండి ఇప్పుడు దాని గురించి మేము మన నిరసన చేశామండి. నిరసన చేసిన రోజు నాడు ప్రసాద్ గారు అని చెప్పేసి పిఆర్ఓ గారు ఫోన్ చేసి, ఏమ్మా మేము అన్యాయం చేసాము అది ఇది అని చెప్పేసి మమ్మల్ని ఏంటి అల్లరి చేస్తున్నావు అని చెప్పేసి అని అడిగారు. అది అడిగినందుకు మేమేం తప్పు చేసి అల్లరి చేశానండి, ఉన్న విషయమే కదా అడిగాను అని అంటే, కాదులేమ్మా నువ్వు బదిలీ గూడూరు వెళ్ళిపోయి జాబ్ చేసుకోమని చెప్పారు. గూడూరు ఎందుకు వెళ్ళాలండి, నేను వెళ్ళను, నేను చేసిన నేరం ఏంటి, తప్పేంటి, నేను తప్పు నేరం చేస్తే మీరు బదిలీ చేయాలి, తప్పు నేరం చేయని కాడికి. తెలుగు భాష పునర్వికాసానికి అవిశ్రాంత కృషి చేస్తున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను పలువురు ఘనంగా సత్కరించారు. తెలుగు భాష పునర్వికాసానికి అవిశ్రాంత కృషి చేస్తున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చెన్నైలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారిచే సేవారత్న అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను బుధవారం మధ్యాహ్నం అవనిగడ్డ రెవెన్యూ సమావేశ మందిరంలో వికసిత భారత్ కార్యక్రమ వేదికపై కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇంటి వద్దకు బోండాడ రాఘవేంద్ర ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బోండాడ రాఘవేంద్రరావు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ బుద్ధప్రసాద్ ను కలిసి శాలువతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు మరికొందరు నేతలు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దేవాలయాల్లోని అర్చకులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు. దేవాలయాల్లోని అర్చకులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు. దేవాదాయ శాఖ అధీనంలో ఆలయాల అర్చకులకు 5,000 రూపాయలు వేతనం పెంచడం, ప్రైవేట్ ఆలయాల్లో అర్చకులకు ధూప దీప నైవేద్యాలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించడం పట్ల అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల పట్ల అభిమానంతో వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారు కృతజ్ఞతలు తెలిపారు. సిడింబి వారి అగ్రహారంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరి రామకృష్ణ, పివి ఫణికుమార్, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, నాగసాయి శర్మ, శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న ఎండోమెంట్ సమావేశంలో చంద్రబాబు గారితో జరిగిన సమీక్షలో ఎండోమెంట్ మినిస్టర్ గారు చేసిన సమీక్షలో చంద్రబాబు గారు కూడా పాల్గొని మరి అర్చకులు పడుతున్న ఇబ్బందులు గ్రహించి 10,000 రూపాయల జీతం ఉన్న అర్చకులకి 5,000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు చేశారు. అర్చకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఆ జీతాలు పెంచడానికి కారకులైన మచిలీపట్నంలో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ వల్లభనేని బాలశౌరి గారి కృషి కూడా ఎంతో ఉంది. మరి బ్రాహ్మణులు పడే ఇబ్బంది చంద్రబాబు గారికి తెలుసు. అందుకనే తొలిసారిగా కూడా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు అందించారు. మరలా అలాగే బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయి. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో దేవాలయాలు మరింత అభివృద్ధి చెంది అర్చకులకి పురోగతికి మరింత అభివృద్ధి బాటలు వేసి, అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్కి కూడా త్వరలో చైర్మన్ వేసి ఆ కార్పొరేషన్ ద్వారా మరలా మంచి పథకాలు అందించే విధంగా చంద్రబాబు గారు కృషి చేస్తారు. అందులో భాగంగా మరి మా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ బాలశౌరి గారు కానివ్వండి, మరి లోన్లు కానివ్వండి, అన్నిటికీ వారి సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ అన్ని వేళలా ఉంటాయి. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారు అర్చకులకి జీతాలు పెంచినందుకు గాను ఇవాళ మచిలీపట్నం సిడింబి అగ్రహారంలో మరి చంద్రబాబు గారి చిత్రపటానికి ఎవరైతే దేవాలయాల్లో అర్చకులు ఉన్నారో వారందరికీ కూడా జీతాలు వేతనాలు ఏవైతే ఉన్నాయో 10,000 ఉన్నాయి 15,000 చేయడం కానీ, అదేవిధంగా ధూప దీప నైవేద్యాలకు 5,000 ఉన్నది 10,000 చేయడం కానీ చేసి ఇవాళ ఒక దేవాలయానికి మంచి శోభ వచ్చేటట్టు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఎండోమెంటు మీటింగ్లో జరిగిన దాంట్లో దాన్ని రాష్ట్రం అంతా కూడా హర్షిస్తూ, బ్రాహ్మణ సమాజం అంతా కూడా హర్షిస్తూ స్వాగతం పలుకుతోంది. రాబోయే రోజుల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా వెంటనే దాన్ని ఏర్పాటు చేసి సరైన సమర్థకుడైనటువంటి అధ్యక్షుడిని ఏర్పాటు చేసి బ్రాహ్మణ సంక్షేమానికి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మరి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అర్చకులకి ఏవైతే క్వార్టర్స్ కానీ పిల్లల చదువులు కానీ వాటిలన్నిటికీ కూడా మరి కావాల్సినటువంటి నిధిని ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకంగా మేము భారతీయ జనతా పార్టీ ఈ రోజున కూటమిలో ఉన్నందున మేము కూడా అక్కడ హర్షం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు రవీంద్ర గారు, బాలశౌరి గారు కూడా మాట ఇచ్చారు ఎన్నికల్లో బ్రాహ్మణ సంక్షేమానికి. నిన్న జరిగినటువంటి దేవాదాయ శాఖ సమీక్షలో మన
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హర్షింపదగినటువంటి ప్రకటన ఒకటి చేశారు. అది ధూపదీప నైవేద్యాలు ఇదివరకు 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలు చేస్తానని, మరియు ఒక 5,000 రూపాయలు ఎండోమెంట్ దేవాలయాల్లో చేసే అర్చకులు అందరికి కూడా జీతం పెంచారు. ఇది చాలా హర్షణీయం. ఇది కాక గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎన్నో రకాల లోన్లు వచ్చి బ్రాహ్మణులంతా కూడా చాలా ఆనందంగా అన్ని రకాల సదుపాయాలతో అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని చక్కగా అనేక రకమైన లోన్లు తెచ్చుకునేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం వల్ల ఈ యొక్క కార్పొరేషన్ మరుగున పడిపోయింది. అది మరి పునరుద్ధరించి కొల్లి రవీంద్ర గారు, బాలశౌరి గారు కూడా కృషి చేసి ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి అందరికీ కూడా సహాయ సహకారాలు అందజేయాలని మొక్కే మానవ మనుగడకు జీవనాధారమని ప్రముఖ వైద్యులు రాళ్లపల్లి వెంకట లక్ష్మణ స్వామి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని జనసేన శ్రేణులు మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన గోడ పత్రికను డాక్టర్ రాళ్లపల్లి వెంకట లక్ష్మణ స్వామి ఆవిష్కరించారు. ఇంటికో మొక్క ప్రతి ఒక్కరి బాధ్యత అని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వండి రామకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని 40,000 మొక్కలు పంపిణీ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. చిన్నాపురం డాక్టర్ రాళ్లపల్లి వెంకట లక్ష్మణ స్వామి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, వడ్డీ చిరంజీవి, కొల్లపల్లి గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం సమాజం రుణం తీర్చుకోవడం కోసం నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మచిలీపట్నానికి 1,00,000 మొక్కలు పంచాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ సంవత్సరం 22,000 మొక్కలు, ఈ సంవత్సరం 40 మొక్కలు, 62,000 మొక్కలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. వచ్చే సంవత్సరం ఇంకొక 38,000 మొక్కలు ఇచ్చి వచ్చే సంవత్సరంతో మొత్తం మచిలీపట్నానికి 1,00,000 మొక్కలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. చిన్నాపురం డాక్టర్ గారు ఆయన యొక్క ఆలోచన ఒకటే, ఈ యొక్క ప్రకృతిని మనకు ఎన్నో ఇచ్చింది, కనీసం తిరిగి మనం మరి ప్రకృతికి మొక్కలు ఇవ్వాలనే ఆలోచనతోనే 1,00,000 మొక్కలు ఇవ్వాలని ఒక ప్లాన్తో మరి ఒక కార్యక్రమం పెట్టారు. అది 40,000 మొక్కలు జనసేన పార్టీ తరఫున మరి మీరు మీ చేతుల మీద చేయమని చెప్పి మాకు ఇవ్వటం, మా యొక్క ఆయనకి మేము ఒక జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాంటి మనసు కలిగి 10 మొక్కలు ఇవ్వగలిగి 10 మొక్కలు కూడా ఇచ్చి మనమందరం కూడా ప్రకృతిని కాపాడుకుంటూ ఆయన లాంటి మనసు కలిగి మనందరం కూడా. రాళ్లపల్లి వెంకట లక్ష్మణ స్వామి అంటే చాలామంది తక్కువ తెలుసు. చిన్నాపురం డాక్టర్ అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన బంధువు. మరి మొక్కలు యొక్క ఎందుకంటే మొక్కే మానవ మనుగడకు జీవితానికి ఆధారం అని చెప్పి, మొక్కలేనిదే మనిషి శ్వాస అందదని చెప్పి మరి మంచి ఆలోచనతో గతంలో కూడా వేలాది మొక్కల్ని వారు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీన 40,000 మొక్కల్ని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని వారు మొక్కల్ని ఇవ్వటం, బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంటికో మొక్క, వారికి ఏ మొక్క కావాలంటే ఆ మొక్కని వాళ్ళందరూ కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ మొక్క కావాలని చెప్పి మేము వాళ్ళ యొక్క ఆ వివరాలు తీసుకున్నాం. ఆ వివరాల ప్రకారం మచిలీపట్నం ఉన్నటువంటి 50 డివిజన్లకు కూడా ప్రతి డివిజన్కి 700 పైచిలకు మొక్కలు వెళ్తాయి. ప్రతి ఇంటికి ఒక మొక్క చిన్నాపురం డాక్టర్ గారు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని కూడా మేము వేశాము. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలకు డాక్టర్ గారి యొక్క సహకారం తీసుకుంటాం. అంతేకాకుండా డాక్టర్ గారు కూడా మానవతావాదంతో ముందుకొచ్చారు. ఎక్కడైతే షెడ్స్ కావాలో, ఎందుకంటే వాళ్ళ అదురుకులాగా షెడ్ల నిర్మాణం లేదు, బస్ షెడ్స్ లేవు, చాలామంది రోడ్ల మీద నిలబడి ఉంటున్నారు. తెలుగు భాష సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి శ్రీ ఆదిభట్ల నారాయణదాస్ ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు భాష సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈడపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో ఈ నెల 29న ప్రారంభమయ్యే శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవాలు 31వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగుతాయని తెలుగు భాష సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి మడపల రాంబాబు తెలిపారు. పలువురు హరికథ కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు వివిధ హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కొండ హనుమంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రామాయణ భాగవతాది విశేషాలను జనసామాన్యానికి అందించే ఒక అద్భుతమైనటువంటి సాధనం హరికథా గానం. దానికి మూలపురుషుడైనటువంటి హరికథా పితామహుడు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి ఆరాధనోత్సవాలు మరి పెద్దల యొక్క భక్తుల యొక్క మరి ఆదరాభిమానాలతో 2014లో ప్రారంభమై నేటి వరకు మరి అవిఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం
ఆగస్టు 29, 30, 31 3 రోజులు మచిలీపట్నం ఈడేపల్లిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం పెద్దలు కొండయ్య గారు, అలాగే హనుమంతరావు గారు, ఇంకా మా తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మా సభ్యులందరి సహకారంతో, హరికథా ప్రియుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో సంస్కృతి వైభవంలో దివిసీమకు ప్రత్యేక స్థానం ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ప్రముఖ పాత్రికేయుడు కవి జి సూర్యనారాయణ రచించిన గోరువెచ్చని సూర్యుడు తొలి కవితా సంపుటి ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. కవి దివిసీమ సాహితీ సమితి ప్రతినిధి డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ అధ్యక్షతన దివిసీమ సాహితీ సమితి, అవనిగడ్డ ప్రెస్ క్లబ్, దివి జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు పుస్తక ఆవిష్కరణ చేసి ముఖ్య అతిథి ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ కు పుస్తకాన్ని అంకితం చేశారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సాహితీ సౌరభాలు పరిమళించే దివిసీమలో సాహిత్య పరిమళాలు గుబాలిస్తూనే ఉన్నాయని కవి సూర్యనారాయణ మరోసారి నిరూపించాలన్నారు. రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్ పుస్తక సమీక్ష చేశారు. గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ భాష పట్ల, సాహిత్యం పట్ల అభిరుచిని భావితరాలకు అందించాలన్నారు. కాశీ కవి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ మానవ సంబంధాలు, దివిసీమ ఖ్యాతి, మాతృభూమి, మాతృభాష ప్రాముఖ్యత ఉద్బోధించేలా గోరువెచ్చని సూర్యుడు కవితలు ఉన్నాయన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి జీవి పూర్ణచంద్ పుస్తక సమీక్ష చేస్తూ భూమిపై జీవన గమనం మొత్తం సూర్యుని గమనంపైనే ఆధారపడి ఉంటుందని, జ్ఞానదాయకుడైన సూర్యుని పేరుతో రూపొందించిన గోరువెచ్చని సూర్యుడు కవితా సంపుటి రూపొందించిన సూర్యనారాయణ పదునైన భావనతో కవితలు రచించారన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అప్పికట్ల శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ దివి సారంగపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహిత్యకర అవార్డు వచ్చింది అని చెప్పి అందరినీ వెళ్ళి కలవండి. ఆయన చనిపోయినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తమిళనాడు ప్రభుత్వం స్పందించిన తీరు అపూర్వమైంది. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఉంటున్న ఇంటిని గ్రంథాలయం తీశారు. ఆయన పేరు, ఆయన ఊరు వేరే ఉంది తమిళనాడు. అక్కడికి ఆయన అంత్యక్రియ సంస్కారం అక్కడ జరిపించి దానికి యావత్తు క్యాబినెట్ అంతా కూడా హాజరై ఆయన నివాళులు అర్పించి ఆయన పేరుకి అక్కడ పెద్ద స్ఫూర్తి ఏర్పాటు చేస్తారు. అంటే కవులకి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రాధాన్యత ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సి. కానీ మన రాష్ట్రంలో కవులంటే తీసేస్తాం, మనం లెక్క పెట్టుకుంటాం. కానీ మనకు ఏదైనా ప్రఖ్యాతి వచ్చిందంటే కవులు, కళాకారులు కావాలి తప్ప వేరే కాదని మాత్రమే మనం చేస్తాం. రాజకీయ నాయకులు అసలే అయితే తెలుగు వాళ్ళు అది గుర్తించండి. నేను ఒక రోజున బెంగళూరులో ఒక కార్యక్రమం పెట్టి ఆ రోజున ఇలాంటి పెద్ద వాళ్ళందరికీ సన్మానాలు చేశాను. దానికి కర్ణాటక మంత్రి గారు వచ్చారు, నేను వెళ్ళాను. వాళ్ళందరికీ పెద్ద తన పుస్తకం అచ్చులో వెలుగు చూసుకోవడం అనేది తల్లి బిడ్డల కారణం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందించే విషయం. అందులో సూర్యనారాయణ గారికి మొదటి పుస్తకం ఇంకా ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మా పూర్ణచంద్ర ఉన్నాయంటే 140 పుస్తకాలు వచ్చినాయి ఇప్పటికి. అందువల్ల ఏదైనా ఆవిష్కరణ పెడతామంటే ఎందుకులే అంటాడు. కానీ నేనంటాను ప్రతి పుస్తకం కూడా చాలా విలువైంది, కన్నబిడ్డతో సమానం. కనుక ఒక పుస్తకం వెలువడిన సందర్భంగా ఒక ఆవిష్కరణ సభ జరుపుకొని మనం ఎలా అయితే పసిబిడ్డలకి పాఠశాలన్నీ చేస్తామో అలాంటివి చేయడం అనేది చాలా ఆనందించదగిన విషయం. అందుకు నడుము కట్టిన ఇక్కడి మిత్రులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. 2000 విద్యుత్ పోరాటం ఫలితంగా ప్రభుత్వం విద్యుత్ రేట్లను పెంచడంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ సాహసం చేయని పరిస్థితి. గత 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ విద్యుత్ సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లు బిగించడం, వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఒప్పందాన్ని అమలు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు పిలుపునిచ్చారు. రేవతి సెంటర్లో విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ సభ వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ విద్యుత్ రంగాన్ని అదానీ, టాటా వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 నెలల్లో 32,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపిందన్నారు. సిపిఐ పార్టీ జిల్లా నాయకులు మోదుపూడి
రామారావు మాట్లాడుతూ విద్యుత్ భారాలు, మీటర్లు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల స్ఫూర్తితో మరో పోరుకు ప్రజలు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు లింగం పిలుపు, బూరా సుబ్రహ్మణ్యం, కొడాలి శర్మ, ఎం పోలినాయుడు, సిహెచ్ జయరావు, ఒడుగు లక్ష్మి, ఎండి యూనస్, ఈడే రామారావు, ఎన్ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యమం జరిగి 24 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణల్ని అమలు చేస్తూ విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ భారాలు వేయటం జరిగింది. విద్యుత్ శాఖని 3 విభాగాలుగా విడగొట్టడం కూడా జరిగింది. ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మకమైనటువంటి విద్యుత్ పోరాటం 6 మాసాల పాటు జరిగింది. తుదిగా ఆగస్టు 28వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడికి వెళ్ళినటువంటి వేలాది మంది మీద చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపి 3 ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. వందలాది మంది పోలీస్ తోటాలు జరిగి అట్లనే లాఠీ ఛార్జీలో గాయపడినటువంటి సంగతి ఈరోజుకి మనం మర్చిపోలేము. ఆ విద్యుత్ ఉద్యమం పోరాట ఫలితంగా ఆ తర్వాత కాలంలో 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి సాహసించలేదు. విద్యుత్ సంస్కరణలు కూడా తాత్కాలికంగా వెనకపట్టుబట్టాయి. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల పాలనలో విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా విద్యుత్ తయారీని, ఉత్పత్తిని ప్రైవేట్ రంగానికి బదలాయించింది. విద్యుత్ తయారీకి ఉపయోగిస్తున్నటువంటి ఖనిజం, ముఖ్యంగా బొగ్గు గనులు, బొగ్గు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి వ్యవహారం అంతా కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పింది. విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయిందో ఈ రోజున ప్రభుత్వాలు విద్యుత్ తయారీ సంస్థలతో అడ్డగోలు ఒప్పందాలు, అక్రమ ఒప్పందాలు చేసుకొని గత 24 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి కార్మికులు, కర్షకులు అందరూ కూడా మరి మహా ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమంలో మరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముళ్ళ కంచెలు అడ్డం పెట్టి వెళ్లకుండా మరి నిర్బంధించాలని ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ యొక్క మారణకాండ జరిగింది. గుర్రాలతో తొక్కించడం, మరి కాల్పులు జరపడం, మరి మర పిరంగులు, నీటి పిరంగులు కూడా ఉపయోగించి లాఠీ చార్జీ చేయటం వలన ఈ యొక్క 3 అమరవీరులు అయ్యారు. వాళ్ళని స్మరించుకుంటూ ఈ రోజున సంస్మరణ జరుపుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వామపక్షాలుగా మేము మచిలీపట్నంలో నౌకాల సెంటర్లో నిరసన దీక్ష చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం 9 సార్లు సర్ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీలను రకరకాలుగా ఛార్జీల రూపంలో ప్రజలపై 9 సార్లు భారాన్ని మోపడం జరిగింది. ఆఖరి స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూడా, అలాగే పంప్ సెట్లకి మోటార్లు బిగించే మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమంగా చేపట్టితే వామపక్షాలుగా దాన్ని ఖండించాం. ఈలోపు ఎలక్షన్ సంవత్సరంలో గత ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి అమాంతంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, ఇతర ప్రజాతంత్రవాదులు అందరూ కలిసి ఉద్యమం నిర్వహించారు. వీళ్ళందరి మీద కూడా అనేక ప్రాంతాల్లో కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పారు. చివరిగా అసెంబ్లీ ముట్టడికి ఆగస్టు 28వ తేదీన 2000 సంవత్సరంలో వేలాది మంది కార్మికులు, కర్షకులు అందరూ ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రదర్శనగా వెళ్తుంటే బషీర్బాగ్లో కాల్పులు జరిపి 3 బలికొనటం జరిగింది. వారి యొక్క సంస్మరణార్థం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్మరణ కార్యక్రమాన్ని వామపక్షాలు నిర్వహిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల్ని గత పాలనలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు జరపడానికి ఈ నెల 31వ తేదీన పెడనలు నిర్వహిస్తున్న న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అధికారులకు సూచించారు. నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య, జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి జి శ్రీదేవితో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి నూతన న్యాయ సేవా శిబిరం ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నూతన విధానంలో న్యాయ సేవా శిబిరాన్ని ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటలకు పెడన మండలం నందమూరు గ్రామంలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి వంటి మత్తు మందు ముప్పు నిర్మూలన, సీనియర్ సిటిజన్లకు గల హక్కులు, ప్రయోజనాలు
ప్రయోజనాలు, న్యాయ సేవలు అనే అంశాలపై ప్రధానంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారి పాల్గొంటారని అన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసే న్యాయ సేవా శిబిరం జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్వి డి ప్రసాద్, జిల్లా అగ్నిమాపక అధికారి డి యేసురత్నం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్రావు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి అబ్దుల్ రబ్బానీ, బీసీ సంక్షేమాధికారి అలియా బేగం తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే జైలుకు పోవడం ఖాయమని డీఎస్పీ ఎండి అబ్దుల్ సబాన్ హెచ్చరించారు. విద్యార్థుల పట్ల స్నేహపూర్వక వాతావరణం కల్పించడం కోసం ప్రారంభించిన ర్యాగింగ్ రూపం మార్చుకుని భూతంలా మారిందని, దాని జోలికి వెళ్తే జైలుకు పోవడం ఖాయమని డీఎస్పీ ఎండి అబ్దుల్ సబాన్ హెచ్చరించారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాగింగ్, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మధ్యతరగతి కుటుంబాల నుండి ఎక్కువ విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్న విషయాన్ని గమనించి క్రమశిక్షణతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు. దారి తప్పితే శిక్ష పట్టడంతో పాటు భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుందని హెచ్చరించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పంచాంగం ఆర్తిష్మా మాట్లాడుతూ పాఠశాల విద్య నుండి కళాశాల విద్యలోకి వస్తున్న దశలో విద్యార్థులకు లభించే స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకునేవారు చెడు అలవాట్లకు బానిసలుగా మారతారని, అది వారి భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్తుందని అన్నారు. ఆర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ యేసుబాబు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనము ఇలాగా ఈ రోజు జరుగుతున్న ఈ ర్యాగింగ్ కానీ లేకపోతే యాంటీ డ్రగ్స్లో కానీ మనము ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదన్నా కేసుల్లో ఇరుక్కుంటే అంత కష్టపడి చదివించిన మీ తల్లిదండ్రుల యొక్క శ్రమ వృధా అయింది. అలాగే మీ యొక్క స్టడీస్ కూడా అనవసరంగా పాడైపోతుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని, ఉన్నత స్థానాల్లో వెళ్ళాలని నేను సిటీ కేబుల్ సమాప్తం. నమస్కారం.